అసైన్డ్ భూములకి సంబంధించి అప్డేట్ అయితే చెప్పమని అడుగుతున్నారు కదా! ఈ వీడియోలో మీకు ఒక అప్డేట్ అయితే అందిస్తాను. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది రాష్ట్రం మొత్తం మీద జరుగుతుందా? లేదంటే కొన్ని జిల్లాల్లో మాత్రమే జరుగుతుందా అని కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేను. ఎందుకంటే నేను చదివిన న్యూస్ అనేది కోనసీమ అలాగే విజయనగరం జిల్లాలకు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ అయితే చదివాను. అందులో మాత్రమే ఈ అసైన్ ల్యాండ్ వెరిఫికేషన్‌కి సంబంధించి అయితే రాశారు. మిగతా జిల్లాల్లో కూడా ఈ న్యూస్ అనేది వచ్చుండొచ్చు. కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేను. ఒక విషయం మాత్రం నిజం. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదైతే కన్ఫర్మ్‌గా చేస్తారు. ఇందులో ఇప్పటికే అసైన్ ల్యాండ్ కలిగి ఫ్రీ హోల్డ్ చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో, అలా ఫ్రీ హోల్డ్ అయిన భూములకు సంబంధించి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి రావచ్చు. అసలు ఆ వివరాలు ఏంటో చూద్దాం. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో ఎవరైతే డీ పట్టా కలిగిన వ్యక్తులు ఉన్నారో వారిలో అర్హత పొందిన వారికి ఆ భూముల్ని ఫ్రీ హోల్డ్ అయితే చేయడం జరిగింది. అంటే నిషిద్ధ జాబితా నుంచి ఆ భూముల్ని అయితే తొలగించడం జరిగింది. ఇలా భూముల్ని తొలగించిన తర్వాత అంటే ఫ్రీ హోల్డ్ అయిన తర్వాత కొంతమంది ఆ భూమిని వేరే వాళ్ళకి కూడా అమ్మేసుకోవడం జరిగింది. ఇలా ఈ ప్రాసెస్‌లో కొన్ని అవకతవకలు అయితే జరిగాయి, అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం అయితే ఆరోపణలు అయితే చేసింది కదా! అందులో భాగంగానే ఇప్పుడు వెరిఫికేషన్ అయితే చేయనుంది. ఆ ఫ్రీ హోల్డ్ జరిగిన భూములకి సంబంధించి, అలాగే ఫ్రీ హోల్డ్ జరిగిన తర్వాత ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగిన భూములకి సంబంధించి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేయనుంది. ఇప్పుడే ఎందుకు వెరిఫికేషన్ చేయనుందంటే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ అయితే పూర్తయింది కాబట్టి. ముఖ్యంగా తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బదిలీ అయితే పూర్తయింది. అంటే గత ప్రభుత్వంలో ఈ ఫ్రీ హోల్డ్ జరిగినప్పుడు ఎవరైతే తహసీల్దార్ మీ మండలంలో ఉన్నారో ఆయన ఆ తహసీల్దార్ వచ్చేసి ఇప్పుడు మీ మండలంలో అయితే లేరు. కొత్తగా తహసీల్దార్ అయితే వచ్చారు. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్స్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన తహసీల్దార్ చేత వెరిఫికేషన్ అయితే చేయించనున్నారు. ఇలా కొత్తగా వచ్చిన తహసీల్దార్ చేత ఈ వెరిఫికేషన్ అనేది చేస్తే గతంలో ఏమైనా అక్రమాలు జరిగితే తెలుస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంది. అలాగే ఈ ప్రాసెస్‌కి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రొఫార్మా అయితే సిద్ధం చేసింది. అందులో భాగంగా రెవెన్యూ అధికారులకి కొంత డేటా అయితే అవసరమవుతుంది. కాకపోతే ఈ డేటా అనేది ఆల్రెడీ రెవెన్యూ సిబ్బంది దగ్గర ఉందా? లేదంటే ఆల్రెడీ డీ పట్టా భూములు ఎవరైతే ఫ్రీ హోల్డ్ జరిగాయో వాళ్ళు మళ్ళీ ఈ డేటా అనేది రెవెన్యూ సిబ్బందికి అందివ్వాలో తెలీదు కానీ, ఈ ప్రాసెస్‌కి కొంత డేటా అయితే అవసరమవుతుంది. ఆ డేటా ఏంటో చూద్దాం. ముందుగా చూసినట్లయితే కేవలం అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ మాత్రమే జరిగి, ఇంకా రిజిస్ట్రేషన్ జరగకుండా ఉంటుంది కదా! అలాంటి సందర్భంలో ఎలాంటి డేటా కలెక్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు ఎవరి భూమి అయితే ఫ్రీ హోల్డ్ అయిందో వారి యొక్క ఆధార్ కార్డు, అలాగే వారికిచ్చిన డీ ఫార్మ్ పట్టా ఉంటుంది కదా! దాని యొక్క జిరాక్స్ అయితే అవసరమవుతుంది. ఆ డీ ఫార్మ్ పట్టా లేకపోతే రెవెన్యూ సిబ్బంది దగ్గర ఏదో ఒక డేటా అయితే ఉంటుంది కదా! డేటా అయితే వాళ్ళైతే సబ్మిట్ చేసుకుంటారు. అలాగే ఫ్రీ హోల్డ్ జరిగిన దానికి సంబంధించి సర్వే నంబర్ అయితే ఉంటుంది కదా! దానికి సంబంధించిన వివరాలు అంటే 1బి అడంగల్ వివరాలైతే అవసరమవుతాయి. అలాగే తహసీల్దార్ ఆఫీస్‌లో ఇచ్చిన ప్రొసీడింగ్స్ అంటే కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయి కదా! ఫ్రీ హోల్డ్‌కి సంబంధించి. ఆ వివరాలు కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ వివరాలు కూడా రెవెన్యూ సిబ్బందికైతే అవసరమవుతాయి. ఒకవేళ వారి దగ్గర ఉంటే వాళ్ళైతే నోట్ చేసుకుంటారు. లేదంటే ఎవరైతే అసైన్ ల్యాండ్‌కి కలిగిన డీఫామ్ పట్టా కలిగిన వ్యక్తి ఉన్నారో వారి దగ్గర నుంచి మళ్ళీ ఈ వివరాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇలా ఫ్రీ హోల్డ్ జరిగిన భూమి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతే ఇప్పటి వరకు చెప్పుకున్న డేటాతో పాటు ఎక్స్‌ట్రాగా కొంత డేటా అయితే కలెక్ట్ చేసుకుంటారు. ఆ డేటా ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ అనేది ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో జరిగింది. అలాగే ఆ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ పేరేంటి, వారి యొక్క వివరాలు, అలాగే ఆ రిజిస్ట్రేషన్ చేసిన డేట్ ఏంటి, అలాగే డాక్యుమెంట్ నంబరు ఇలాంటి వివరాలతో పాటు ఆ రిజిస్ట్రేషన్ అనేది ఎవరి పేరున చేశారు. అంటే ఆ భూమి అనేది ఎవరు కొనుగోలు చేశారు. ఇలాంటి వివరాలు అలాగే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఇలాంటి వివరాలన్నీ కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగిన దానికి సంబంధించి అయితే కలెక్ట్ చేసుకుంటారు.